బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశిస్సుల చేత స్వామివారి యొక్క అనుగ్రహ ఫలితంగా వచ్చినటువంటి గవ ప్రశ్నని ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకుని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం కూడా ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాన్ని మనం తెలియజేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ వారం 7వ తారీఖు జూలై మాసం 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాలం, ప్రత్యేకించి ఆషాఢమాసం ఏకాదశితో మొదలవుతున్నటువంటి ఈ విశేషవంతమైనటువంటి ఏకాదశి, ఇది తొలి ఏకాదశి పర్వదినం. ఇదే ఆషాఢమాసం ఉత్తరాయణ పుణ్యకాలం, ప్రత్యేకించి కృష్ణపక్ష విధియ తదియ వచ్చే ఆదివారం అంటే 13/7/2025 వరకు ఉన్నటువంటి గ్రహగతుల్ని గనక మనం చూసినట్టయితే వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. మిథున రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఒకవైపేమో దేవగురువు అయినటువంటి బృహస్పతి జన్మరాశిలో సంచారం, ప్రత్యేకించి రవి చేరువగా రావటం, గురు మూఢమిగా మనం చెబుతూ ఉంటాం. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. 12 సంవత్సరాల తర్వాత దేవగురు అయినటువంటి బృహస్పతి జన్మరాశిలో సంచరిస్తున్న వేళ అన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తున్నటువంటి తరుణంలో ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోకపోవటం వల్ల ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. స్థిరచరాస్తులు, భూ సంబంధమైనటువంటి అంశాల్లో స్థిరచరాస్తులు వృద్ధి చెందటము, క్రయ విక్రయాల ద్వారా ధనలాభం కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. దాంపత్య జీవితం అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి యొక్క చేయుత వల్ల ఒక ముఖ్యమైనటువంటి సమస్యని పరిష్కారం చేసుకోగలుగుతారు. సంతానం అభివృద్ధి పదంలో ఉంటారు. సంతాన సంబంధమైనటువంటి స్థితిగతులు అనుకూలవంతంగానే ఉన్నాయి. యోగదాయకమైనటువంటి విషయాల్లో ముందుకు వెళ్ళగలిగినటువంటి ప్రయత్నాలు కూడా తప్పకుండా జరిగేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉన్నటువంటి తరుణంలో ఆరోగ్య సమస్యలు బాధించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ప్రత్యేకించి కోర్టు వ్యవహారాలు, చట్టపరమైనటువంటి అంశాలు, ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు 1కి 2 సార్లు కొన్ని ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లలో సంతకం పెడుతున్నటువంటి సందర్భంలో అవ్వచ్చు, నగదు విషయంలో అవ్వచ్చు, 1కి 2 సార్లు పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల యొక్క చర్యల వల్ల మీరు మోసపోయేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి. మరిన్ని సానుకూలవంతమైనటువంటి పరిస్థితులను పొందడానికి కాను ఈ రాశి జాతకులు విశేషించి అమ్మవారి దేవతా స్వరూపాల్లో దుర్గా అమ్మవారిని విశేషంగా పూజించిన దుర్గా సప్తశ్లోకి లేదా దుర్గాదేవి స్వరూపమైనటువంటి అమ్మవారిని విశేషంగా పూజించడం సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకి తప్పకుండా కారణమవుతుంది. For more videos like this, subscribe Big TV channel.